పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. కృత్తికా దీపం అంటే ఏమిటి? అది ఏ రోజున వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి? ఆ దీపం వెలిగించడం వల్ల ఏ భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రంగా మారుతుంది, ఎటువంటి కోరికలు నెరవేరుతాయి? ఇటువంటి అనేక అంశాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితురాలు, న్యూమరాలజిస్ట్, సైకాలజిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి హరి రఘుప్రియ అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. అమ్మ, రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు కష్టాలు తీరాలి అని కానీ ప్రత్యేకమైన దినాల్లో ప్రత్యేకమైన దీపాలతో మన జీవితంలోని చాలా వరకు కష్టాలు వెళ్తాయి అంటారు. అందులో కృత్తిక దీపం ఒకటి అంటారు. అసలు దాని వైశిష్టత ఏంటమ్మా? తప్పకుండా. కృత్తికా దీపం అంటే కృత్తికా నక్షత్రానికి సంబంధించిన ఆ రోజు, అంటే మనకి జ్యేష్ఠ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. దీనికి ఎవరి కోసం ఈ దీపం వెలిగించాలి అంటే షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి కోసము ఈ దీపం వెలిగిస్తాము. అదే ఇది ఎవరు వెలిగించాలి అంటే అందరూ వెలిగించవచ్చు. కాకపోతే ప్రత్యేకంగా సంతానం కోరేవాళ్ళు, వివాహం ఆలస్యం అయ్యేవాళ్ళు, వివాహంలో అడ్డంకులు వస్తున్న వాళ్ళు, ఆరోగ్యం బాగా లేని వాళ్ళు, మంచం మీద పెడుతూ పడుతూ ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ కృత్తికా దీపాన్ని వెలిగించుకోవాలి. అయితే ఎలా వెలిగించాలి అంటే కనుక 6 ఎర్రని ఒత్తులు తీసుకొని మట్టి ప్రమిదలో దానికి పసుపు రాసి, కుంకుమ రాసి, అదే కుంకుమ బొట్లు పెట్టుకుని దానిలో నెయ్యి కానీ, అది ఆవు నెయ్యి కానీ, లేదా అంటే మనకి బజార్లో దొరికే నువ్వుల నూనె దీపం ఉంటుంది కదా, నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె పెడతారు. అయితే ఇది ఎక్కడ పెట్టాలి అంటే కనుక దేవాలయంలో పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పటం పెట్టుకుని అక్కడ మనం ఉత్తర దిక్కున, అంటే మనము ఉత్తరం వైపు చూడాలి, మన ఫేస్ అటువైపుకి ఉండాలన్నమాట. ఉత్తర దిక్కులో మాకు అవకాశం లేదు అని అనుకున్నప్పుడు కూడా, అంటే మనకి ఋషులు ప్రతిదీ సౌలభ్యం ఇచ్చారు. అయితే తూర్పు వైపు కూర్చుని మనము ఈ దీపాన్ని వెలిగించుకుంటాము. అయితే వెలిగించే ముందు ఏం చేయాలంటే ఎర్రని కుంకుమతో లేదంటే ఎర్రని ముగ్గు వేసి దాని మీద ఈ రావి ఆకు పెట్టి ప్రమిదను పెట్టి ఈ దీపాన్ని వెలిగిస్తాము. అయితే మరి దీనికి ఏమిటి ముందు చేయాలి? ఈ దీపం పొద్దున్న సాయంత్రమా అంటే 2 పూట్ల చేయవలసిందే. ఓకే, సమయం నిర్దిష్టమైన సమయం ఉందా? ఉంటుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో చేయాలి. కృత్తికా నక్షత్రము పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకే ఉంది అని అనుకుందాం. నక్షత్రాలు మనకి అటు ఇటుగా వస్తుంటాయిగా, ఏ సమయంలో వచ్చిందో ఆ సమయంలో ప్రారంభం చేసి మొదటిసారి, తర్వాత ఆ సమయం అయిపోతుంది, కృత్తికా నక్షత్రం ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఆ సమయంలో 2వసారి చేసుకోవాలి. అది పొద్దున కానీ సాయంత్రం కానీ. మరి మధ్యాహ్నం కూడా వస్తే చేయొచ్చా అన్న సందేహం కూడా కలగచ్చు. ఎప్పుడు కృత్తికా నక్షత్రం ఉంటే అప్పుడు దీపం పెట్టాలి. అయితే అది మన ఇంట్లో కావచ్చు లేదా దేవాలయంలో కావచ్చు. అయితే దీనికి ఒక చిన్న కార్తీక దీపాన్ని మనకి తమిళనాడులో ఎక్కువగా పెడుతుంటారు. అది కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో పెడుతుంటారు. మళ్ళా జ్యేష్ఠ మాసంలో మనము ఇక్కడ పెడతామన్నమాట. ఇది దేనికోసం వచ్చిందంటే దీని వెనకాల కథ కూడా ఉంది మనకి. అది అందరికీ తెలిసిందేనా, మనం ఈ రోజు ఒక్కసారి దాన్ని ప్రస్తావన చేసుకోవాలి. ఈ కృత్తికా దీపం పెట్టేటప్పుడు కూడా ఈ చిన్ని కథని తలుచుకునో చదువుకునో దీపం పెట్టుకోవాలి. అయితే మనకి అంటే శివుడు అగ్ని లింగంగా ఉండి ఎవరు గొప్ప అన్న సందేహం వచ్చింది ఒకానొకప్పుడు. వచ్చినప్పుడు ఈ శివుడు ఏం చేశాడంటే మీలో మీరు తేల్చుకోండి ఎవరు గొప్ప అనేది అని చెప్పి ఈయన జ్వలలింగంగా వెలిశాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఆది అంతం తెలుసుకోవడం కోసం బయలుదేరి వెళ్ళారు. ఆ కథ అందరికీ తెలుసు. మధ్యలో బ్రహ్మ అబద్ధాలు కనుక్కున్నాను అని చెప్తాడు. విష్ణుమూర్తి అయితే ఇంకా పూర్తిగా నేను కనుక్కోలేకపోయాను అని సరెండర్ అయిపోతారు. అయితే ఆ సందర్భంగా జ్వలలింగము జ్యోతిలాగా ఏర్పడింది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనము కృత్తిక అంటే ఆ జరిగిన సమయము కృత్తికా నక్షత్రంలో జరిగింది. అందుకే దానికి ప్రతిరూపంగా ఇక్కడ జ్యోతిని వెలిగిస్తాం అనమాట. కార్తీక మాసంలో అక్కడ వెలిగిస్తాము, ఇక్కడ మన జ్యేష్ఠ మాసంలో కూడా కృత్తికా నక్షత్రంలో వెలిగిస్తాము. అయితే ఇది చేయడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడంతో పాటు అన్ని శుభాలు కలిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వివాహిత స్త్రీలు, మగ సంతానం కోరుకునే వాళ్ళు చాలా, మరి ఆడ సంతానానికి ఏం ప్రాబ్లం వచ్చింది, కానీ చాలా మంది అందరూ మగ సంతానమే అడుగుతుంటారు. కాబట్టి ఎవరైతే ప్రత్యేకంగా మగ సంతానం కావాలి అని అనుకుంటారో వాళ్ళు సంకల్పం చెప్పుకుని కృత్తికా దీపాన్ని కనుక వెలిగించుకున్నట్టయితే
మగ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే మరి సైన్స్ పరంగా చూసినట్టయితే అది వేరే వస్తుంది. కానీ మన సంకల్పం అయితే మాత్రం మగ సంతానం కావాలి, అందులోనూ సత్సంతానం కావాలి అని కనుక అనుకుని చేస్తే తప్పకుండా అవుతుంది. ఓకే వివాహము అయ్యి విచ్ఛిన్నమైన వాళ్ళు లేదా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే మరీ ముఖ్యంగా ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే కనుక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏవైనా జాతకంలో మనకి కాలసర్పదోషాలు, సర్పదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి అంటే మనకి 8 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. అది మన జాతకంలో చేసుకుంటే తెలుస్తుంది. లగ్నం నుంచి మనకి 12 స్థానాలు ఉంటాయి. ఈ 12 స్థానాల్లో రాహు కేతువులు ఎక్కడ ఉంటారో చూసుకుని ఆ మధ్యలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. అవి సర్పదోషాలు, రాహు కాలసర్పదోషం ఇలాంటివన్నీ మనం ఆ సమయంలో మనం తెలుసుకోలేకపోయినా ఈ కృత్తికా దీపం పెట్టడం వల్ల ఆ సర్పదోషాలు పోయే అవకాశం ఉంటుంది. అందరూ కాళహస్తి వెళ్ళలేరు కదా, మరి వెళ్ళలేనప్పుడు మరి ఏ రకంగా వీళ్ళు పరిహారం చేసుకోవాలి? ఈ కృత్తికా దీపం పెట్టడం వల్ల తెలుసో తెలియకో చేసిన పాపాలు, కాలసర్పదోషాలు పోయే అవకాశం ఉంటుంది. అమ్మ ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు కృత్తికా నక్షత్రం మొదలైన తర్వాత దీపం పెడతారు, మళ్ళీ అయిపోయే టైంకి పెట్టమన్నారు కదా, అప్పటి వరకు అఖండ దీపం లాగా ఆ సమయం వరకు వెలగాల? 2 సార్లు వెలిగించాలి. ఓకే, పొద్దున్న పెట్టేసి ఆ సమయం వరకు ఏదో మమా అనిపించడం కాదు. అప్పుడు పొద్దున్న ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు శుభ్రంగా తలస్నానం చేసుకుని సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని అప్పుడు వెలిగిస్తాము. మరి అయిపోయినప్పుడు కూడా మళ్ళా పునఃస్నానం చేసి, ఇంకా తల మీద అక్కర్లేదు, కంఠ స్నానం చేసేసి మళ్ళా ఇంకో 2వ దీపం పెట్టుకో. అప్పుడు 2వ దీపాన్ని అలాగే అలంకరించి వెలిగించుకోవచ్చు. వెలిగించిన దీపం వెలిగించింది మనకి ఘనం అయిపోతుంది కొంతమందికి, కొంతమందికి అవ్వదు. ఒకవేళ అలా ఉన్నా కానీ 2వ దీపం పెట్టుకోవచ్చు. 2 సార్లు పెట్టచ్చు. కుదిరినప్పుడు కొంతమంది, అందరికీ కుదరాలని లేదు కదా, కనీసం ఒకసారైనా ఈ దీపాన్ని పెట్టుకున్నట్టయితే ఈ ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మ, ఇప్పుడు ఈ దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? అలాగే దీపం వెలిగించిన తర్వాత ఏమైనా శ్లోకాలు, మంత్రాలు పఠించేటివి ఉన్నాయి? ఏంటంటే ఈ దీపము వెలిగించేటప్పుడు ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః. అది కొంతమందికి నోరు తిరగకపోవచ్చు. ఓం స్కంధాయ నమః, ఓం స్కంధాయ నమః. ఈ 2 మంత్రాలను 108 సార్లు చదువుకుంటాం. అయితే మరి ఈ దీపం వల్ల కలిగే ఫలితం ఏంటంటే పాపక్షయం అవుతుంది. పితృదోషాలు ఏమైనా ఇందాక అనుకున్న వాటితో పాటుగా పితృదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. నాగదోష శాంతి ఇందాక మనం చెప్పుకున్నదే. తర్వాత కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుట్టిపోతూ ఉంటారు, అది మనకి ఆగిపోతుంది అనమాట. ఇది మనకు తెలియకుండా 7 తరాల నుంచి వచ్చి ఉండవచ్చు, మనకి తెలియదు. ఇక్కడి నుంచి అది ఆగిపోయి పుట్టిన పిల్లలు క్షేమంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఆరోగ్యంతో మనకి అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్లకు ఆరోగ్యం చేకూరే అవకాశం ఉంది. ఇవి వచ్చే ఫలితాలు. మరి ఈ రోజున చేయవలసిన పని ఏంటి తప్పకుండా అంటే శివాలయ దర్శనం చేసుకోవాలి. శివాలయం దగ్గరలో లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దర్శనం చేసుకోవాలి. దీంతో పాటు అన్నదానము, దీపదానము ఎవరైతే చేస్తున్నారో, ఈ దీపం పెడుతున్నారో, అన్నదానము, దీపదానము 2 చేసుకోవాలి. 2 ఎవరికి కుదిరినంత వాళ్ళు చేసుకోవచ్చు. ఒక్కరికైనా అన్నదానం చేసుకోండి, ఒక్కరికైనా దీపదానం చేసుకోండి, కానీ ఈ 2 తప్పనిసరి. తర్వాత దీంతో పాటు స్కంద షష్ఠి అనేది మనకి ఉంటుంది. అది తప్పనిసరిగా 3 సార్లు పారాయణ చేయాలి. ఒకసారి చేయడమో ఏదో వినడమో కాదు, వీరి నోటితో వీరు ఉచ్చారణ చేసుకోవాలి. తర్వాత రుద్రపారాయణ, రుద్ర హోమం కానీ లేదా రుద్ర అభిషేకం కానీ చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు ఈ రోజున చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి చెయ్యకూడని పనులు కూడా ఉంటాయిగా. అవి ఏంటంటే మాంసాహారం తినకూడదు, ఏ పనులు నిషిద్ధమో ఆ పనులు ఈ రోజు, అంటే భార్యాభర్తలు కలవడం, ఇట్లాంటి పనులు ఈ రోజు అయితే అట్లాంటి పనులు చేయకూడదు. దీంతో పాటు చీకటి పడిన తర్వాత అంటే సంధ్యా సమయంలో ఈ రోజంతా ఎటువంటి చీకటి ఏ గదిలోనూ ఉండరాదు. అన్ని లైట్లు ఈ ఒక్క రోజుకి పెద్ద కరెంట్ కాలిందే ఉండదు. ఈ రోజు మాత్రము అన్ని గదుల్లోనూ లైట్లు వేసే ఉంచండి. అంటే ఏదో చిన్న లైట్ పెట్టేశాము అని కాకుండా మొత్తం అన్ని లైట్లు వేసి ఉంచాలి. ఇది ప్రత్యేకమైన సూచన. చీకటి అనేది ఉంచొద్దు. ధన్యవాదాలమ్మా.